చాలామంది దేవుని మందిరానికి వచ్చినప్పటికీ వాళ్ళ జీవితాల్లో రావాల్సిన మార్పు ఉండలేదు కదా. రిక్వైర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ నాట్ సీన్. దేవుని మందిరానికి వస్తున్నాం, మార్పు లేని జీవితం కదా. ఒట్టిగా చేతిలో బైబిల్ ఉండొచ్చు, ఆ వాక్యం హృదయంలోనికి వెళ్ళటం లేదు. మరి వాక్యం హృదయంలోనికి వెళ్ళనందువలన రకరకాలైన బలహీనమైన పరిస్థితులు వస్తాయి కదా. దేవుని సత్యం మన హృదయాల్లో ఉండే కొలది ఎప్పుడు ఎవరిని ఏ రీతిగా గౌరవించాలి, ప్రేమించాలి, మందిరాన్ని ఎలా ప్రేమించాలి, అంటే దేవుని ఎలా ప్రేమించాలి, ఇవన్నీ కూడా ఏమంటారంటే ఇంటర్వోవెన్ కదా. ఒకదానిలో ఒకటి మిళితమై ఉంది, దీన్ని వేరు చేయలేం. ఇది మీరందరూ అర్థం చేసుకోవాలి. దేవుని ఆశీర్వాద సంపూర్ణులు కావాలంటే మనం ఏం చేయాలి? ఆయన సత్యాన్ని నేర్చుకోవాలి, ఆయన మాటలు నేర్చుకోవాలి. మీరందరూ, నేను చాలామంది మా ప్రియ బిడ్డలు, యవన బిడ్డలు వస్తూ ఉంటారు కదా. ఒక్క నిమిషం, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటారా బాబు, ఇక్కడ కూర్చుంటారు గంటలు గంటలు. ఒక్క 10 నిమిషాలు కొంచెం వాక్యం చదవండి అని చెప్తా. ఇక నా పోరు పడలేక అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడునేమో ఇక్కడ ఉంటే మంచిది కదా వెళ్ళిపోతూ ఉంటారు కదా. వేరే ఉద్దేశం ఏముండదు, మోకరించాలంటే కొద్దిగా బద్ధకం. బైబిల్ తెరిచిన నోటుతో పలకాలి అంటే చాలా బద్ధకంగా అనిపిస్తుంది కదా. ఎన్ని మాటలైనా చెప్తాం కదా. నేను చాలాసార్లు చెప్పాను మీకు, హైదరాబాదులో నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఇప్పుడు కొంచెం తగ్గినాయి అలాంటి హోటల్స్. కానీ ఇరానీ హోటల్స్ ఉంటాయి కదా, టేబుల్ దగ్గర అటు ఇటు కూర్చుంటారు, ఒక 1/2 టీ తాగుతూ ఉంటారు. కాసేపు అయిపోయినాక మళ్ళీ ఇంకో 1/2 తాగుతుంటారు. కాసేపు అయిపోయినాక బిస్కెట్లు తెప్పిస్తూ ఉంటారు కదా. అంటే మాట్లాడుతూ ఉంటారు, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, ఏదో ఒక అయిపోతూ ఉంటుంది పొద్దున్న నుంచి రాత్రి వరకు. లేకపోతే సాయంకాలం పూట 9-10 కూర్చుని 2 వరకు కూర్చునే వాళ్ళు ఉండేవారు. అయితే నేనేం చెప్తున్నాను, ఒక వాటర్ గ్లాస్ పెట్టుకొని, లేకపోతే ఒక బాటిల్ పెట్టుకొని వాక్యం బిగ్గరగా చదవండి అని చెప్తున్నా. సంవత్సరాలు వచ్చి గడిచిపోతున్నాయి. ఒక పాట పాడుతుండేవాళ్ళ వరకు పోయింది, అది ఎక్కడ ఉందా? సంవత్సరాలు ఎన్నో గడిచినా మారదెందుకో మానవ హృదయం, ఎందుకు అని పాట అప్పుడప్పుడు పాడుతుండేవాళ్ళు చాలా రోజుల క్రితం. ఎన్ని సంవత్సరాలు వచ్చినా, 50 ఏళ్ళ నుంచి దేవుని మందిరానికి వచ్చినా, 60 ఏళ్ళ నుంచి క్రైస్తవుడు అయినా క్రైస్తవురాలు అయినా, మనలో ఏ మార్పు వచ్చిందనేది ప్రశ్న కదా. ఇది నేను మాట గుర్తు చేసే విషయం.